నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. దద్దరిల్లిన హిందూ ఐక్య వేదిక నిరసన, కదం తొక్కిన గోదావరికని వైద్యులు, సింగరేణి క్వార్టర్స్లో దొంగ హల్చల్, వాల్ పోస్టర్ ఆవిష్కరణ. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. కోల్కతాలో మహిళా డాక్టర్ మీద జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ వైద్యులకు రక్షణ కల్పించాలనే డిమాండ్తో గోదావరికన్ పారిశ్రామిక నగరంలో డాక్టర్లు ఈ రోజు కదం తొక్కారు. సీమ్స్ మెడికల్ కళాశాల విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది కూడా ఈ నిరసన కదిలొచ్చారు. స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ పెద్దపెట్టు నినాదాలతో నగరంలో సాగింది. స్థానిక గాంధీ చౌక్ చేరుకున్న ఈ ర్యాలీ నిరసన ధ్వనులతో ముగిసింది. రామగుండం ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ డాక్టర్ అనిల్ కుమార్ ధామెర నేతృత్వంలో జరగగా ఈ నిరసనలో డాక్టర్లు క్యాస శ్రీనివాస్, మోహన్ రావు, నాగిరెడ్డి, విజయభారతి, వనజార్ రాపోల్, లక్కం శ్రీకాంత్, విజేందర్ రెడ్డి, రేడియాలజిస్ట్ అనిల్ తదితరులు ఉన్నారు. కాగా సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కూడా ఆసుపత్రి కార్యనిర్వహణాధికారి డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది ఈ ఘటన మీద నిరసనను వ్యక్తం చేశారు. మృతి చెందిన మహిళా డాక్టర్కు ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఈ సంఘటన నిరసిస్తూ గోదావరికన్ పారిశ్రామిక ప్రాంతంలోని ఆసుపత్రుల్లో సాధారణ వైద్య సేవలను నిలిపివేశారు. ఎమర్జెన్సీ సేవలను అందించారు. ఈ అమానుష చర్య మీద ప్రతి ఒక్కరు ఖండించిన డ్రామాలు ఆడుతున్న సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ను దిగి వచ్చి నిందితులను, మాకు సింగిల్ ఎజెండా, నిందితులు శిక్షించబడాలి. ముందు మాకు ఏమి కావాలి అంటే డాక్టర్లకు ప్రొటెక్షన్ మీరు ఏం చేస్తారో లీగల్ కానీ సెక్యూరిటీ వైజ్ కానీ తెలియాలని మాకు ఒక సింగిల్ ఎజెండా, మాకు వేరే ఇంకా ఎజెండా లేదు. నిందితులను కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ అంటుంది, స్టేట్ గవర్నమెంట్ సిఐడి అంటుంది, ఎవరెవరు అంటున్నారు కానీ ఎవరు నిందితులందరూ తప్పించుకున్నారు. ధర్నా చేసిన డాక్టర్ల మీద దాడి చేస్తున్నారు. ఇది అర్థం కాకుంటున్నది. యాక్చువల్లీ ఎవరు చేస్తున్నారు? గవర్నమెంట్ సీఎంలు కూడా ధర్నాలు పాల్గొంటున్నారు. అసలు ఎవరు ఎందుకు ఏమి ధర్నా చేస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో దేశాన్ని నెట్టేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ డ్రామాలు ఆపి మాకు సింగిల్ ఎజెండా, నిందితులను కఠినంగా శిక్షించాలి. ఇంకోసారి జరగకుండా మీరేం చర్యలు తీసుకుంటారో గవర్నమెంట్ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, ఏ వ్యవస్థలో కానీ ఏం తీసుకుంటారో మాకు తెలియాలని మేము కోరుకుంటున్నాం. జై హింద్. ఫిజికల్ హాస్పిటల్లో ఒక యువ డాక్టర్పై జరిగిన అత్యాచారం, రేపు, మర్డర్ కి నిరసనగా ఇవాళ ఐఎంఏ, గవర్నమెంట్ డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్, సింగరేణి హాస్పిటల్ మరియు ఎన్టీపీసీ హాస్పిటల్ అందరు డాక్టర్లు సంయుక్తంగా ఇవాళ ఈ సంఘటనకి నిరసనగా ఇవాళ బంద్ పాటిస్తున్నాము. 24 అవర్స్ బంద్ అంటే ఇవాళ పొద్దున 6 గంటల నుంచి రేపు పొద్దున 6 గంటల వరకు బంద్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో ఎంత పాశవికంగా, ఎంత అమానీయంగా ఆ యువతిని, అమ్మాయిని రేప్ చేసి చంపారో వాళ్ళందరినీ
పట్టుకోవాలి. ఎవరైతే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఉందో మాకున్న సమాచారం ప్రకారం, మాకున్న ఆలోచన ప్రకారము ఆ నిందితులని వాళ్ళు కాపాడుతున్న ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్కి అన్ని హక్కులు ఉన్నాయి, అన్ని అధికారాలు ఉన్నాయి. వారు ఎవరెవరినో లోపలేస్తున్నారు, ఎవరెవరి మీద యాక్షన్ తీసుకుంటున్నారు. ఈడీ, సిబిఐ, సిఐడి అన్నీ ఉన్నాయి. వాళ్ళ సర్వాధికారాలు ఉన్నాయి. ఈ డాక్టర్స్ ఒక యువతిని, ఒక యంగ్ డాక్టర్ని, ఒక బడ్డింగ్ డాక్టర్ని ఇంత ఘోరంగా చంపేస్తే సెంట్రల్ గవర్నమెంట్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ మేము డాక్టర్స్ కమ్యూనిటీ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ని అభ్యర్థిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరిపై కఠినంగా శిక్షించాలని కోరుతూ, మీరందరూ సభ్య సమాజం కూడా రోజువారీ మా కష్టాలు మీకు తెలుసు. ప్రతి చిన్న ఇబ్బందికి డాక్టర్లు నిందించడము, మాకున్న గవర్నమెంట్ అరకర సౌకర్యాలతో మేము వైద్యం చేస్తున్నాము. అయినా కానీ అప్పుడప్పుడు సంఘటనలు చూసి డాక్టర్ మీద దాడులు జరుగుతుంది. కొత్త ఒరబడి స్టార్ట్ అయిందంటే డాక్టర్ని చంపేయడము, అత్యాచారం చేయడము జరుగుతుంది. కాబట్టి మేము మరొకసారి డాక్టర్స్ తరఫున, ఈ వచ్చిన అందరి తరఫున నేను డిమాండ్ చేసేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, మన గవర్నమెంట్ కానీ యాక్షన్ తీసుకొని నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ, అందరికీ తెలిసిందే. మరి సభ్య సమాజం అందరం కూడా తలవంచుకోవాల్సిందే. ఇక్కడ జరిగింది ఒక డాక్టర్కి కాదు, ఒక మహిళకి, ఒక లేడీ డాక్టర్కి, ఒక లేడీకి అందరూ సహకరించాలి. ఎందుకంటే మనం ఏమంటాము, లేడీస్ అందరు బయటికి రావాలి, మగవాళ్ళకి సమానంగా ఉండాలి అంటారు. మరి ఎక్కడుంది సమానత్వం? ఏముంది? దానికి మరి పని చేసి, ఉద్యోగం చేసి క్రమంలోనే అంత అమానవీయంగా శిక్షించబడదు. ఎందుకు ఏంటి అవన్నీ బయటికి రావాలి. డెఫినెట్గా ఇది ట్రెండ్ అయ్యే వరకు మేమంతా శ్రమిస్తూనే ఉంటాము. వీ వాంట్ జస్టిస్. గత 10 రోజుల నుండి చాలా సంచలనం చెప్తున్న వార్త, ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో పీజీ డాక్టర్ ఐశ్వర్య గారి యొక్క అత్యాచారం. చాలా దారుణమైన ఘటన. అది యావత్ భారతదేశాన్ని ఎంతో శోకసంద్రంలో ముంచిన విషయం. వినాస్త్రియా జననం నాస్తి, వినాస్త్రియా గమనం నాస్తి, వినాస్త్రియా జీవం నాస్తి, వినాస్త్రియా సృష్టేవ నాస్తి. Without a feminine character, there is nothing in this universe. In a world which is full of change, the sexual assault has been happening over every single day in every place. So we have to stop this. Hope this central government and state government will help over this. We need justice. వైద్యో నారాయణో హరి అనే పదానికి అర్థం లేకుండా చేసిన ఈ సంఘటన చాలా బాధాకరం. స్త్రీకి సంరక్షణ లేని ఈ భారతదేశంలో బ్రతకడం కష్టం. సో కఠినమైన చర్యలు తీసుకొని దీన్ని ఇక్కడి ఆపేయాలని కోరుకుంటూ మాకు న్యాయం కావాలని పోరాడుతున్నాం. We want justice and we will continue till the end. బంగ్లాదేశ్లో హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందువులకు మద్దతుగా గోదావరికని పారిశ్రామిక నగరంలో హిందూ ఐక్య వేదిక నిర్వహణలో ఈరోజు జరిగిన సంఘీభావ కార్యక్రమం దద్దరిల్లింది. నినాదాలతో మారు మ్రోగింది. స్థానిక కళ్యాణ్ నగర్ నుంచి చౌరస్తా వరకు జరిగిన సంఘీభావ ర్యాలీ, చౌరస్తాలో జరిగిన సభలో అన్ని రాజకీయ, పలు కుల, వృత్తి, వ్యాపార సంఘాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాగా హిందూ ఐక్య వేదిక ఇచ్చిన పిలుపుతో పారిశ్రామిక ప్రాంతంలో బంద్ విజయవంతమైంది. విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. హిందువులపై హింసాత్మక ఘటనలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, ఎంతోమంది మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ, హత్యలు చేస్తూ, విచక్షణ రహితంగా హిందూ ఆలయాలని ధ్వంసం చేస్తూ, హిందూ ఆస్తులని ధ్వంసం చేస్తున్నటువంటి మరి ఘటనల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇవాళ గోదావరికని రామగుండం పట్టణం పూర్తిగా ఇవాళ స్వచ్ఛందంగా బంద్ను ప్రకటించి హిందూ సమైక్య వేదిక నుండి
ఇవాళ పూర్తిగా భారతీయులుగా మేమంతా కూడా హిందువులుగా వారికి సంపూర్ణమైనటువంటి మద్దతుని ఈరోజు తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ ఘటనల్ని ఆపకపోతే రేపటి రోజులలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పి హిందువులుగా మేమంతా కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే తప్పకుండా అందరం ఒక్కటైతాం వీటిని ఎదుర్కోవడానికి, ఎక్కడి వరకైనా పోవడానికి, మరి ఆఖరికి ప్రాణత్యాగం చేయడానికైనా ఎలాంటి త్యాగాలకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇవాళ సంపూర్ణ మద్దతుకి మీరంతా కూడా సంపూర్ణంగా మద్దతునివ్వడం, అందరూ కూడా కలిసి రావడం, అన్ని సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ మద్దతులో భాగస్వాములు కావడం అయినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత సహకారంతో ఏర్పడినటువంటి బంగ్లాదేశ్ యొక్క ప్రధాని షేక్ హసీనా మనకు మిత్రురాలుగా ఉన్న కారణంగా మన దేశానికి రప్పించడం జరిగింది శ్రేయస్కరంగా. ఇటువంటి పరిస్థితులలో ఆ దేశంలో ఉన్నటువంటి హిందువులపైన, హిందూ ఆలయాలపైన మూక హత్యలు, మూక దాడులు, హిందూ యువతులపైన అమానుషంగా ప్రవర్తిస్తున్నటువంటి మరి ఆ దేశ పౌరులు, ముస్లిం సంబంధించినటువంటి వారందరినీ కూడా ఈ దేశం క్షమించదు. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ జాతులంతా కూడా ఏకమై అటువంటి వారికి తగిన బుద్ధి చెప్పే విధంగా ఆ దేశంలో ఉన్నటువంటి హిందూ పౌరులందరికీ కూడా ఈ దేశ హిందువులుగా, హిందూ జాతిగా సంఘటితంగా ఉంటామని ఆ దేశానికి మరి హిందూ జాతి పరంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా ఈ జాతికి ఎన్నడైనా ముప్పు ఏర్పడినప్పుడు, ఈ జాతికి ఎప్పుడైనా అవమానం ఏర్పడినప్పుడు, ఈ ధర్మానికి అగౌరవం ఏర్పడినప్పుడు తప్పకుండా హిందూ జాతి అంతా కూడా ఏకతాటిపైకి వచ్చి ఆ సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటామనేటువంటి విధంగా ఆ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకి మద్దతుగా, ఆ దేశం అనుసరిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా ఈరోజు అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలంతా కూడా సంఘటితంగా ఈ షాపులన్నింటినీ కూడా బంద్ పెట్టించి పెద్ద ఎత్తున కూడా ర్యాలీగా చౌరస్తా వరకు వెళ్ళి నిరసన తెలిపేటువంటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను. జై శ్రీరామ్. సింగరేణి ద్వారా విషం కక్కే కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉందని నాయకుడు తోట వేణు ఆరోపించారు. లక్ష్మీనగర్, శివాజీనగర్ సింగరేణి క్వార్టర్స్ కూల్చివేత బాధితుల పక్షాన తోట వేణు ఈరోజు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఇటీవల ఒక విషం కక్కే కార్యక్రమం జరుగుతుంది సింగరేణి ద్వారా. సింగరేణి కేసు గెలిచింది, వాళ్ళను వెళ్ళిపోమన్నది అని ఒక తప్పుడు ప్రచారం చేస్తూ పాత్రికేయులను కూడా పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తుంది. సింగరేణి ఇంత లేఖిగా, ఇంత కురుసగా ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు. మరి ఏదైనా మరి గౌరవ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కోర్టు ఏం చెప్పింది ఈ డాక్యుమెంట్లో? మేము ఎంఆర్ఓను పెట్టింది. ఫస్ట్ ఎంఆర్ఓ గారు సమక్షంలో ఇన్స్పెక్షన్ జరగాలన్నది. ఎంఆర్ఓ గారు రిపోర్ట్ ఇచ్చిళ్ళు. ఈ సింగరేణి కాపీ పేస్ట్ చేసింది, ఆయనతో సంతకం పెట్టించింది. ఆయన సంతకం పెట్టిండు, ఆయన ఏం చేస్తాడు, ఒత్తిడిలో ఆయన సంతకం పెట్టిండు. ఇదే కోర్టుకు సమర్పించిండు. కోర్టుకు సమర్పిస్తే గౌరవ కోర్టు ఎంత ఘోరమైన వ్యాఖ్యలు చేసిందంటే, టేకింగ్ ఇన్ టు ద కన్సిడరేషన్ ఆఫ్ ద అవేర్మెంట్స్ మేడ్ ఇన్ అఫిడవిట్, ఎంఆర్ఓ అఫిడవిట్లో అవేర్మెంట్స్ అంటే చాలా జుగుప్సాకరంగా ఉన్నది. ఆ రిపోర్టు చాలా లేఖిగా ఉన్నది, పార్షువాలిటీగా ఉన్నది, పక్షపాత దూరంగా ఉన్నది అని వ్యాఖ్యానించింది. ఈ జడ్జిమెంట్ కాపీ మీ అందరికీ సర్క్యులేట్ చేస్తాము. చేసిన తర్వాత మళ్ళీ తన యొక్క ఆర్డర్ కాపీలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ గోదావరికని పెద్దపల్లి డిస్టిక్ వారిని అపాయింట్ చేసి నిజ నిర్ధారణ చేయమని చెప్పింది 15 రోజుల్లో. ఇదివరకు 15 రోజులు టైం ఇస్తుంది కోర్టు. 15 రోజులలో లెక్క తేలకపోతే ఇంకా కంటిన్యూ అవుతుంది. 15 రోజులు ఎంఆర్ఓకి అన్నది, 15 రోజులు అప్పుడు అన్నది, 15 రోజులు అన్నది. 15 రోజులు అయి ఇప్పుడు 5 నెలలు అవుతుంది. 5 నెలలు కాదు, 5 సంవత్సరాలు కూడా జరుగుతుంది. ఇది ఎప్పుడైతే కార్మికులు అంగీకరించరో, కార్మికులు కాన్సెంట్ ఇయ్యరో అప్పటి వరకు ఎవ్వరు ఏ మతి లేని ఆలోచన చేసి కళ్ళల బేహారలాగా ఉన్నా కూడా అది జరగదు. ఇక్కడ ధర్మ పోరాటం ఇది. ఈఓఐ ఇచ్చిలండి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఏం చెప్పిల్లండి? సింగరేణికి అమ్మేవాడు అయ్యేవాడు అని అడిగిన మేము అడిగినాం. ఇక్కడ చూడండి, సింగరేణికి ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే షాపింగ్ కాంప్లెక్స్ అవసరమా లేదా అని ఒక సర్వే అడిగారు. సర్వే చేయడానికి అడిగారు. ఇక్కడ షాపులు తీసుకుంటారా, కొనుక్కుంటారా, కిరాయికుంటారా, మరి అక్కడ ఇంకో షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నది, ఖాళీ ఉన్నది, 70 షాపుల ఖాళీ ఉన్నది, అవసరం లేదని సింగరేణి చెప్తూ 6 తారీఖు నాడు ఇచ్చిందండి. 6 తారీఖు 8 నెలలు, 6 తారీఖు అయిపోయింది. వాళ్ళు 1 వీక్లో సబ్మిట్ చేయాలన్నది. 6 తారీఖు అని 1 వీక్ అన్నది. ఇప్పటికి 20 రోజులు అవుతుంది.
దీనికి ఏ విధమైన చీత్కరించిండు. సింగరేణి షాపింగ్ కాంప్లెక్స్ ప్రపోజల్ను చీత్కరించిండు. మరి ఇంకొక ఆందోళన ఉన్నది. మరి ఎవరు ఉత్సాహంగా రాలేదు కాబట్టి డార్క్లో మళ్ళీ ఏమైనా బ్యాక్ ఎండ్లో ఎవరో మహాపురుషుడు వచ్చి దీన్ని చేతపడతాడని చెప్పేసి కూడా డ్రామా చేసే అవకాశం ఉన్నది. అలాంటి అవకాశం లేకుండా ఇది సింగరేణి డాక్యుమెంట్. ఈ చిలక పలుకులని సింగరేణి ఇక్కడ హనుమన్నార్లో షాపింగ్ కాంప్లెక్స్ కడతారట, శివానార్లో షాపింగ్ కాంప్లెక్స్ కడతారట, వీగిరెడ్డి లైన్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారట, రాయల్ స్వీట్ హౌస్ లైన్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారట, పోచమ్మగుడికి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారట. ఏ సిగ్గుండాలే! ఏం షాపింగ్ కాంప్లెక్స్ ఉన్న షాపింగ్ కాంప్లెక్సే కూర్చోలేదు, 70 షాపులు ఖాళీ ఉన్నాయి. ఇంకా అది నింపి ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ డిమాండ్ 1,40,000 షాపులు ఖాళీ ఉన్నాయి. చెప్పిందే చెప్పి నాకు ఇచ్చేదనిపిస్తుంది. కనీసం మీ దున్నపోతు మీద బాణ పడ్డట్టున్నది. కనీసం ఒక్కరికి కూడా ఇది ఏం అవసరం లేదు. అనవసరంగా రోడ్డు వెడల్పు చేయండి. రోడ్డు వెడల్పుకు అన్ని క్వార్టర్స్ ఖాళీ చేయబడున్నాయి. అన్ని క్వార్టర్స్ మొత్తం రిమూవ్ చేయబడున్నాయి. రోడ్డు వెడల్పు అద్భుతమైన 50 ఫీట్ల రోడ్డు వెడల్పుకు అవకాశం ఉన్నది. కానీ రోడ్డు వెడల్పు చేస్తే మళ్ళీ ప్రజలు అంతా సాటిస్ఫై అవుతారు. ఇంకొకరు మళ్ళీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రపోజల్ ఉండదని అనుకోవద్దు. షాపింగ్ కాంప్లెక్స్ చచ్చిపోయింది ప్రపోజల్. మీరు పెట్టిన ఈఓఐకి రెస్పాన్స్ రాలేదు. మీరు పెట్టిన ఈఓఐకి రెస్పాన్స్ రాలేదు అంటే షాపింగ్ కాంప్లెక్స్ ఇక్కడ లేదు. ఈ ఊరు ఖాళీ అయింది. ఈ ఊరు ఎవరు లేరు. ఈ ఊరుకు డిమాండ్ లేదు. ఈ ఊరికి అంత సీన్ లేదని చెప్పిళ్ళు. ఇక మళ్ళీ కొంతమంది పూసుకోగద్దు. ఇక ఈ ఊరిని ఇట్లా అన్నడా అట్లా అన్నడా. ఊరు మంచిగా లేనప్పుడు మంచిగా లేదంటాం. బాధలు రోగి బీమార్ వచ్చినని బీమార్ వచ్చినమంటగా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని అన్నారు ఎవరు. బీమార్ వచ్చినని కొద్దిగా దానికి ఇలా చేయాలి, దానికి వైద్యం చేయాలి తప్ప ఇక నువ్వు లేచి నవయువకం లేక ఆడమంటే ఆడరాళ్ళు. దయచేసి ఈ ఊరిలో ఫీజిబిలిటీ లేదు. సింగరేణి ఇకనైనా మొండి వైఖరి వీడండి. మేము ఎక్కడే చెప్తున్నాం బాధితుల పక్షాన. సింగరేణి విధేయతగా ఉంది. సింగరేణికి విధేయతగా ఉన్నది. ఇక తిరుగుబాటు చేసే పరిచయం చేయకండి. అణిచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుంది. ఇప్పటికీ 5 నెలల నుంచి కార్మికులు ఎందుకు కడుపు కాలుతుందండి? ఒక్క కోటర్ హ్యాబిటబుల్గా లేదు. వాళ్ళు ఎంతో 60 సంవత్సరాల నుంచి దాన్ని ప్రేమించి మంచిగా కట్టుకొని ఉన్నదాన్ని పోయి హఠాత్తుగా ఒక 2 రూములు. సింగరేణి కోటర్ ఎంత ఉంటుందండి? ఒక రూము, ముందు రూము, ఒక బెడ్రూము, ఒక వంట రూము. ఇది సింగరేణి కార్మికులు ఈ 60 ఏళ్ళ క్రితం కట్టిన రూములు. ఎవరైనా కూడా మరి డూప్లెక్స్లు ఇది వరకు అక్కడ కడుతున్నారు కదా కొత్తగూడెంలో అన్నిట్లలో. కనీసం ఇవి కూలగొట్టి మంచిగా కట్టియండి. ఈ దొంగ రాజల సొమ్ము రాళ్ళపాలన్నాడు దొంగల కప్ప చెప్తారంటే అండి సింగరేణి వైఖరి. సింగరేణి ఎంత లేఖిగా ప్రవర్తిస్తుందంటే వాస్తవంగా ఈ మన ఆ పిఆర్ఓలు కానీ వాళ్ళు కానీ కోర్టు తీర్పు వచ్చేసింది, ఖాళీ చేసుడే. ఈ కింది కోర్టులో ఉన్నదండి. కింది కోర్టు తీర్పు రాకపోతే పైకోర్టు పోతారు, పైకోర్టు తీర్పు రాకపోతే సుప్రీంకోర్టు పోతారు. మీరు కేవియట్లు వేసినా కూడా అంటే ఏ తీర్పు రావద్దని కేవియట్లు వేసినా కూడా ఆర్డర్స్ ఎందుకు వస్తున్నాయండి? మీరు తప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి, మీది దురాలోచన కాబట్టి గౌరవ కోర్టులు మొర వింటున్నాయి. గౌరవ కోర్టులన్నీ మొర వింటున్నాయి. దయచేసి ఇప్పుడు ఒకటే రామగుండం ప్రజలరా మాకు మద్దతు ఇవ్వండి. ఏదైతే రోడ్డు వెడల్పుకు ఎవ్వరు వ్యతిరేకం కాదు, మంచిగా చేద్దాము. గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా మేము ఇవ్వరి వరకు చర్చలు జరపలేదు. వారు అమెరికాలో ఉన్నారు. వారు వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు నేనే స్వయంగా కలుస్తా. మా పాత పరిచయమే, పాత సోదరుడే అన్న. మేము వచ్చి కలిసి ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం. ఎమ్మెల్యే గారికి ఎవరైనా రాంగ్ డైరెక్షన్ ఇచ్చుంటే దాన్ని కరెక్షన్ చేసే ప్రయత్నం చేస్తాం. మరి వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నదో వారిని కలుస్తాం. వారిని కలిసిన తర్వాత క్యాంప్ ఆఫీస్లో కలిసి వారు అచ్చుడితో అపాయింట్మెంట్ అడిగి కలిసి ఇది వివరిస్తాం. ఎందుకంటే ఊకే ఈ ఉద్రిక్త పరిస్థితులు వద్దు, ఊకే ఈ విధమైన అపోహల పాలన వద్దు. మనం ఖచ్చితంగా ఊరును కలిసి సంయుక్తంగా అవసరమైతే మా మేధస్సును మా అనుభవాన్ని మేము కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చి చేపించుకుంటాం. ఎందుకంటే కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు, మిస్హ్యాండిల్ చేస్తున్నారు, అపోహలు పెంచుతున్నారు, గ్యాప్ పెంచుతున్నారు. ఇది ప్రపంచ విషయం కాదు. ఇది ఎయిడ్స్కు, క్యాన్సర్కు, కరోనాకు మందు కనిపెట్టే విషయం కాదు. ఇది చిన్న విషయం. సింగరేణి పంతానికి పోవద్దు. సింగరేణి అనాలోచిత ఆలోచనలు చేయొద్దు. ఒకటే లేచిందే లేడికి పరగ అన్నట్టు ఒకటే నెలలో 9 కౌన్సిలింగ్ చేస్తారా అండి? 1-2 నెలల మామూలు కౌన్సిలింగ్ చేయక 6 నెలలు అవుతుంది. ఒక్క కౌన్సిలింగ్ లేదు. కార్మికుని గుర్తించరు. ఇక వీళ్ళకైతే ఏదో ఎల్లంపల్లి డ్యామ్ కడితే బ్యాక్ వాటర్ వస్తే ఊళ్ళు ఖాళీ చేయాలి. డ్యాము లేదు, ఏది లేదు. ఇక్కడ క్వార్టర్సే 1986-87 విద్యా సంవత్సరంలో రామగుండంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యను అభ్యసించిన మిత్రులు నేటి ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుంటూ వాట్సాప్ వేదికగా బాల్య మిత్రులు అనే గ్రూప్ మెయింటైన్ చేస్తూ అనారోగ్య స్థితిలో ఉన్న
తమ మిత్రుడు గుండు కనకయ్య పరిస్థితిని చూసి చెలించారు. అందరూ కలిసి లక్షకు పైగా రూపాయలను జమ చేశారు. ఈరోజు అతన్ని కలిసి ధైర్యాన్ని అందించారు. ఈ డబ్బులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న మిత్రుడు అధైర్యపడవద్దని, నాటి నేటి మిత్రులు అందరూ తోడుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగరం రాజబాబు, కందుల పోచం, రమేష్, సలీం, శ్రీనివాస్, అబ్దుల్ తకీ, హఫీజ్, నరసింగారావు, జోసఫ్, మల్లేష్, మొయినుద్దీన్, భూమేష్, రవీందర్, సత్యనారాయణ, గట్టయ్య, శ్రీనివాస్, సారయ్య, మొహమ్మద్, ఉప్పల్రావు, వెంకటేష్, శ్రీరాములు తదితరులు ఉన్నారు. గంజాయి, డ్రగ్స్, మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతూ డ్రగ్స్ రహిత ప్రాంతంగా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతాన్ని నిర్మిద్దామని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శైలజ, భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య జిల్లా కార్యదర్శి సాగర్ యువతకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సే నో టు డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దాం, సమాజాన్ని కాపాడదాం అనే వాల్ పోస్టర్లను గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో గాంధీ విగ్రహ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ దొరుకుతున్నాయని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఎంతో మంది యువత గంజాయికి బానిసలవుతూ వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 5 రాష్ట్ర కమిటీ సభ్యులు గోషిక ప్రకాష్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సురేష్, జిల్లా సహాయ కార్యదర్శులు కృష్ణ శివకుమార్, సూర్య, 5 గోదావరిఖని ఏరియా కమిటీ కార్యదర్శి ఆసంపల్లి రవీందర్, నాయకులు ప్రదీప్, లింగస్వామి, షన్వాజ్, శ్రీనివాస్, వరలక్ష్మి, శ్రీలత, రజిత, మహేందర్, సంతోష్, తిలక్, మురళి ఉన్నారు. ఎయిటింగ్టన్ కాలనీ పరిధిలోని పోతన కాలనీ సింగరేణి క్వార్టర్స్లో ఓ దొంగ దర్జాగా, హుషారుగా హల్చల్ చేశాడు. 3వ కన్ను సీసీ కెమెరాకు చిక్కాడు. 22, 31, 32 బ్లాకుల్లోని 8 క్వార్టర్స్లోకి ఈ దొంగ జొరబడ్డాడు. తాళం వేసి ఉన్న ఈ క్వార్టర్స్లోకి జొరబడి కొంత నగదు, బంగారు, వెండి వస్తువులను తస్కరించినట్లుగా తెలుస్తోంది. ఫ్యాషన్ డ్రెస్లో వచ్చిన ఈ దొంగ తర్వాత టవాల్ దర్జాగా ధరించి బ్లాక్లో తిరుగులాట చేయడం, సీసీ కెమెరాలో చిక్కడం ఆశ్చర్యకరంగా ఉంది. వెళుతూ ఓ ద్విచక్ర వాహనం దొంగలించి ఆ వాహనం మీద ఈ దొంగ ఊడాయించినట్లుగా తెలుస్తూ ఉంది. సీసీ కెమెరాకు చిక్కిన ఈ దొంగ ఆనవాళ్లతో 2 టౌన్ పోలీసులు ఇతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా, గతంలో ఈ దొంగ పోతన కాలంలో నివాసం ఉన్నట్లుగా పాత నేరస్తునిగా తెలుస్తూ ఉంది.